హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. కలాకండ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. స్వీట్లలో కలాకండ్ది ప్రథమ స్థానమనే చెప్పాలి. మరి అలాంటి కలాకండ్ని ఈ రోజు ఇంట్లో మీరు ఇన్స్టెంట్ గా 5 minutes లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను నేర్పిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని చూపిస్తాను. పక్కా కొలతలతో నేను ఈ కలాకండ్ని తయారు చేశాను. మీరు ఇక ఆలస్యం చేయకుండా వీడియోని చూసేయండి. అందుకోసం 2 కప్పుల మిల్క్ పౌడర్ ని తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ ని తీసుకుని యాడ్ చేశాను. అందులో 1 కప్పు దాకా చిక్కటి పాలని యాడ్ చేశాను. పాలు క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్ వరకు గీని తీసుకుని యాడ్ చేశాను. వీటన్నిటిని నేను బాగా మిక్స్ చేశాను. ఉండలు ఉండకుండా, లమ్స్ అనేవి కట్టకుండా బాగా కలపాలి. ఒక హాఫ్ లెమన్ ని నేను తీసుకుని ఈ మిశ్రమంలో పిండిన తర్వాత బాగా కలిపాను. కలిపి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఆన్ చేసి పెట్టాను. ఇక ఈ మిశ్రమం అనేది చిక్కబడుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. బాగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద మాడకుండా ఉండాలి. లో ఫ్లేమ్ లో అలా కలుపుతూ ఉండగా చక్కటి వాసన, కమ్మటైన వాసన కూడా మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని యాడ్ చేశాను. అలా కలుపుతూ ఉన్నాను. ఆ నెయ్యి యొక్క చక్కటి కమ్మటైన సువాసన ఎంతో హాయిగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అలా కలుపుతూ ఉండగా ఆ మిశ్రమం అనేది కొంచెం దగ్గరగా అవుతున్నట్టు మీరు గమనించవచ్చు. అది కొంచెం టైట్ అవుతుంది. దానికి నేను 1 హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని లో ఫ్లేమ్ లో అలా కలుపుతూ ఉన్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలా మీరు కూడా చూసుకోండి. తరువాత నేను షేప్స్ కింద కట్ చేయడానికి నేను ఈ విధమైన బాక్స్ ని తీసుకున్నాను. తీసుకుని అందులోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేశాను. అలా చేసిన మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఆ బాక్స్ లో నుంచి బయటికి తీసి చాక్ తో నేను నాకు కావలసిన షేప్ లో కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చూడొచ్చు ఎంత చక్కగా కలాకండ్ పీసులు కనిపిస్తున్నాయో. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి, తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు నేను కుంకుమ పువ్వు వాటర్ తీసుకుని ఈ విధంగా నేను డెకరేట్ చేశాను. లిటిల్ బిట్ డ్రై ఫ్రూట్ కూడా ఉంచాను. ఎంత మెత్తగా ఉన్నాయో పీసులు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్స్టెంట్ కలాకండ్ తయారీ విధానం మీరు ఇక్కడ చూశారు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు, ఇక మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి 5 minutes కుకింగ్ వీడియోస్ చూడటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.